ఆ రోజు రాత్రి నేను పడుకుని ఉంటే 9:30కి అట్లాగా దూరంగా ఎక్కడ నుంచో నాకు ఒక మ్యూజిక్ వినపడతా ఉందన్నమాట. వినపడుతుంటే ఇదేంటి ఇట్లా మ్యూజిక్ వినపడతా ఉన్నది అనేసి, సరే ఏదో ఒక మ్యూజిక్ లోకల్ నుంచి నాకు హాస్టల్ హీలింగ్ కోసం ఏమన్నా జరుగుతోందేమో అని నేను అనుకున్నాను అనమాట. అనుకుని అర్థమైంది, సార్ మరి మళ్ళీ అలాగే ఒక వేద మంత్రాలు చాంటింగ్ లాగా వినపడతా ఉందన్నమాట. సరే మీరెవరో నాకు తెలియదు మాస్టర్స్, కానీ మీరు హీలింగ్ చేస్తున్నారనేది నాకు అర్థమైంది, మీ గురించి నాకు తెలిపితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని నేను అడిగాను అనమాట. అడిగితే తీరా చేసి అదేంటంటే పత్రిసార్ గొంతు అయిన తర్వాత ఆ దూరం నుంచి నేను ఏదైతే నాకు వేద మంత్రాలు చాంటింగ్ అని వినపడుతూ ఉన్నదో అది సారు స్వరాలాపన చేస్తూ ఉంటారు కదా మొదలుపెట్టే ముందు, అలాగే లేకపోతే తిల్లాన అప్పుడు స్వరాన్ని చేస్తూ ఉంటారు కదా, అది వినపడతా ఉంది అనమాట. ఓహో సార్ నాకు హీలింగ్ చేస్తున్నారు గబోలు అని నేను అనుకున్నాను. ఇది విన్న తర్వాత వితిన్ 1 అవర్లో ఎంత చెమటలు పోసిందంటే కింద ఉండే 2 బొంతలు పైన ఉండే దుప్పట్లు ఒంటి మీద బట్టలు అన్నీ కూడా బక్కడితో పిండినంత నీళ్ళలో పట్టినంత చెమటలు చేసినాయి అనమాట. అంటే హీలింగ్ జరిగిపోయింది. అంటే ఇది కూడా మళ్ళీ నా ఫీలింగ్ అనుకోవటానికి లేకుండా అక్కడ నిదర్శనంగా ఏం చూపించారంటే మరుసటి రోజు పొద్దున ఇక్కడ స్టేజ్ మీద సారు ఏదైతే పాడుతున్నారో అది రాత్రి నేను విన్నానమాట. అంటే ఇక్కడ మన గురువు మనల్ని వెనకాల ఉండి ఏ విధంగా మనల్ని రక్షిస్తూ ఉంటారు. మనము సార్ ఇందాకే చెప్పారు దూరాన్ని ఎక్కడో ఉన్నా మనం చూడలేదు అనుకుంటాం కాదు, ఇక్కడ సారు ఎక్కడున్నా కూడా మనల్ని ఆయన చూపు మన మీద ఉండనే ఉంటుంది. మనం చేయాల్సిన కార్యక్రమం అనేది ఏదైనా ఉన్నది అంటే ఆయన మన వెనకాలే ఉంటారు, దానికి ఇది ఉంటుంది. ఈ విధంగా నాకు సార్ తోటి నిరూపణ జరిగిందండి. ఇది పంచుకోవటం మీ అందరితోటి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నదనమాట. సరే ఇందులోంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే ముందు కొంచెం బాధ అనిపించింది రాలేదు నేను అనేసి, కానీ తర్వాత ఇంకో కొత్త మెంబర్స్ వచ్చారు ఆ సర్వీస్లోకి, అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది కదా. ఆ విధంగా ప్రతిదీ కూడా మనం నేర్చుకోవటం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం కనకదుర్గ గారు. ఎక్కడ ఏ పనికి ఏ విషయంలో ఎవరు అవసరమో ఆ పనికి అక్కడ వారు ఖచ్చితంగా చేరుతారు. అది పత్రి గారి సంకల్పం. ఈ పని మనమే చేయాలి, మన ద్వారానే జరగాలి, మనం ఉంటేనే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ పని చేయడం మొదలెట్టిన తర్వాత అది ఎవరో ఒకరి ద్వారా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాంటి సంకల్పంతో పత్రి గారు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకనే ముందుగా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఎస్ అవును అనే వాళ్ళకు మాత్రమే పత్రి గారు ఆ విషయం చెప్తారు. ఈ విషయం ఎంతమందికి అనుభవం ఉంది? చేతులు తక్కువ. అనుపూర్ణ మేడం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా హృదయపూర్వక పాదాభివందనములు. మరి ఈ కైలాసపురి కడతాలు మనందరికీ పుట్టిలు, చక్కగా ఎన్నో ధ్యాన మహాచక్రాలు జరుపుకున్నాము, అందరం కూడా వచ్చిపోతూ ఉంటాము. ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రము. మరి దీనిని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న మన కైలాసపురి ట్రస్ట్ మెంబర్సు, అలాగే చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, వారికి సహకరిస్తున్న మెంబర్సు అందరూ, వారందరికీ కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. నా పేరు అన్నపూర్ణండి. మా వారి పేరు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి. మాది ఈస్ట్ గోదావరి మండపేట. పత్రిసార లేచి నిల్చొని మన పరమ గురువులైన ఈరోజు మనందరం ఈ స్థాయికి ఉన్నామంటే పత్రి గారి ఆశీస్సులు, పత్రి గారి ఆశీర్వాదం వల్లనే మనందరం ఈరోజు ఇంత హాయిగా ఆనందాన్ని మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాం. మనతో పాటు మన ఫ్యామిలీని అందరినీ కూడా ఆనందంగా ఉంచుతున్నామంటే కేవలం వారి చలవ, వారితో పాటు 4 అడుగులు మనం వేస్తున్నాం కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాం. గట్టి క్లాప్స్. విజయభాస్కర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద గట్టిగా చప్పలు కొడుతూ ఆహ్వానించుకుందాం. అలాగే మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ మెయిన్ ట్రస్టీ గారు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు వచ్చారు. మనందరికీ సుపరిచితులు. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం.
శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారికి మహాశివరాత్రి సందర్భంగా 40 గంటల పాటు ధ్యానం, సంగీతం, ఆత్మజ్ఞానం మన మహేశ్వర మహాపరి ప్రాంగణంలో పత్రిజీ సన్నిధిలో ఈరోజు ప్రారంభించుకోబోతున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ధ్యాన యోగులందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సదా శివరాత్రి విరాజిల్లుతుంటుంది. ఈ చక్కటి ప్రాంగణంలో శివరాత్రిని చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప ప్రాంగణం మనకు దొరకదేమో. మరి ఈ రోజు నుంచి ఈ గంట నుంచి సుమారు 40 గంటల పాటు మరి ఈ యొక్క కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనంతో అన్నపూర్ణ మేడం గారు, అనంతలక్ష్మి గారు, విజయలక్ష్మి మేడం గారు గట్టిగా చప్పలు కొడదాం. 40 గంటల మహాశివరాత్రి సంగీత ఉత్సవాలను, ధ్యాన కార్యక్రమాలను మనం ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఈ 3 రోజుల పాటు, ఈ 2 రోజుల పాటు అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలను గౌరవిస్తూ, కోవిడ్ రూల్స్ను పాటిస్తూ, ప్రభుత్వము మరి పోలీసు వారి శాఖ వారి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేద్దాం. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి శివుడు ఒక ధ్యాన పోలీసే. ఈ 40 గంటల పాటు ఎవరికి వారే స్వీయ నియంత్రణతో అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈరోజు ఇక్కడ